ప్రభునందు ప్రియులారా, ప్రభుపేట అందరికీ వందనాలు. ఈరోజు అనుకోకుండా ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో నాతో పాటు పాస్టర్ డేవిడ్ రాజు గారు, అలాగే పాస్టర్ వినోద్ కుమార్ గారు మేము అనుకోకుండా కలిసాం. నేను ఒక చిన్న పరిచయం చేయాలి. మాది ఈనాటి బంధం కాదు, దగ్గర 30 సంవత్సరాల పైన బంధం. మేము చాలా చోట్ల యవన ప్రాయంలో చాలా గొప్ప పరిచర్య చేసినటువంటి అనుభవం మాది. దాన్ని పక్కన పెట్టేస్తే ప్రత్యేకంగా ఈరోజు మేము ముందుకు వస్తున్నది ఒక పాట గురించి. త్వరలో మన బైబిల్ ట్రస్ట్ మినిస్ట్రీస్ బ్యానర్లో 70వ పాట రిలీజ్ అవబోతుంది. ఈ 70వ పాటకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, మేము ఈ పాటను అనుకోకుండా కరెక్ట్గా 25 సంవత్సరాల కిందట, అంటే 1999లో మేము ముగ్గురం ఒక మందిరంలో ఒక పరిచర్య నిమిత్తం వచ్చి ఆ మందిరంలో కూర్చొని మాటల్లో అనుకోకుండా దగ్గర హార్మోనియం అంటే నాకు చిన్న బేసిక్ ఆ ప్లేయింగ్ వచ్చు కనుక అలా నేను ప్లే చేస్తూ ఉండగా ముగ్గురం అనుకోకుండా ఒక చక్కని పాట రూపొందించడం జరిగింది. అది అలా ఉండిపోయింది. తర్వాత 25 సంవత్సరాల తర్వాత ఈరోజు 70వ పాటగా మన బ్యానర్లో అది రిలీజ్ అవబోతుంది. అది రిలీజ్ కాబోతుండడం ఒక గొప్ప సంగతి. అయితే నేను పరిచర్య నిమిత్తం మరొక ప్రాంతానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు అనుకోకుండా ఇద్దరు సేవకులు కూడా కలవడం జరిగింది. ఇది కూడా ఒక అపరూపమైనటువంటి కలయిక నేను భావిస్తున్నాను, ఎందుకంటే ఇదంతా అనుకోకుండా జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా డేవిడ్ రాజు గారు మరి చాలా మంచి సేవకుడు. ఆయన ఒక మాట ఈ పాటకు సంబంధించి కానీ ఇంకేదైనా ఉంటే అన్నమాట. ప్రభు నామములో మీ అందరికీ నా వందనములు. దైవజనులు ఆర్ వంశీ గారు, దైవజనులు విజే వినోద్ కుమార్ గారు, కె డేవిడ్ రాజు అను నేను, మేము గత 30 సంవత్సరాల నుండి ప్రభు యొక్క పరిచర్యను కడప ప్రాంతంలోను అనేక గ్రామాల్లో పల్లెల్లో బహు ఘనముగా అద్భుత రీతిని ప్రభు పరిచర్యను జరిగించినటువంటి వారము. మేమందరము ఈ విధంగా కలుసుకొని సంతోషించటానికి, దేవుని స్తుతించటానికి మంచి సమయాన్ని దేవుడు ప్రాప్తింపజేసినందుకు ఆ మహాదేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటున్నాను. 1999వ సంవత్సరంలో కడప బెతెస్దా ప్రార్థనా మందిరమునందు ఆర్ వంశీ గారు హార్మోనియం ప్లే చేస్తూ ఉంటుండగా దేవుని మహాకృపను బట్టి మేము ముగ్గురము ఒక పాటను పొందుపరిచి పాడటం జరిగింది. ఆ యొక్క పాటను మరికొన్ని క్రొత్త పదాలను జతపరుస్తూ చక్కటి సంగీతాన్ని జోడించి ప్రియులు ఆర్ వంశీ గారు త్వరలో మీ ముందుకు తీసుకొని రానై ఉన్నారు. ఆ పాట వ్రాసి మీ మధ్యకు సిద్ధపరిచి తేవటం 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆర్ వంశీ గారికి నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి మీరు పాటను శ్రద్ధగా వినండి, ఆత్మీయ క్షేమము పొందండి. మ్యూజిక్ డైరెక్టర్ మేరా రాబర్ట్ గారు, వారికి మా ప్రత్యేకమైన వందనాలు. మా కొరకు ప్రార్థించండి. అలాగనే పాస్టర్ వినోద్ గారు కూడా 2 మాటలు మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. ప్రభునామమున అందరికీ వందనములు తెలియజేస్తున్నాం. మరి పెద్దలు దైవజనులు చెప్పినట్లుగా ఈ విధంగా పాట రిలీజ్ అయ్యే సందర్భంలో అనుకోనని విధంగా ఈ దినము మేము ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. దేవుని మహాకృపను బట్టి యవన ప్రాయంలోనే మరి దేవుని చేత ఆయన పరిచర్యలో వాడబడడానికి దేవుడు గొప్ప తరుణాన్ని, అవకాశాన్ని మాకు అనుగ్రహించినాడు. 25 సంవత్సరాల క్రితం డాక్టర్ రెవరెండ్ డేవిడ్ రాజు గారు పరిచర్య చేస్తున్న సంఘములో మేము ముగ్గురం కలిసి ఆ పాట రచించడం జరిగింది. అదే మందిరంలో ఈ దినం వినోద్ కుమార్ అనబడిన నేను అక్కడ పరిచర్య చేయడం జరుగుతుంది. ఈ పాటను మా ప్రియులు దైవజనులు మరి బ్రదర్ ఆర్ వంశీ గారు ఆ పాటను అది రికార్డింగ్ చేసి మీ మధ్యకు తీసుకురావడం ఎంతో సంతోషదాయకం. ఇక్కడ ఇంకొక విషయం పంచుకోవాలి ఏంటంటే, మా ముగ్గురు తండ్రులు దైవజనులు. వారు మాకంటే ఇంకా గొప్ప పరిచర్య చేసినారు, ఎంతో కష్టపడినారు. వారి పిల్లలంగా మేము
వాస్తవానికి లోకంలో పడిపోకుండా ఇదే దేవుని సేవలో ముందుకు సాగడం మా యొక్క అదృష్టంగా భావిస్తూ ఈ పరిచర్య నిమిత్తం మీరందరూ ప్రార్థించాలని ప్రభు పేరట కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దేవునికి స్తోత్రం. మ్యూజిక్ డైరెక్టర్ గారైనటువంటి మేరా రాబర్ట్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే వంశీ గారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు. రైట్ 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 నీ ప్రేమ నాలోన ఉండాలని